మహాత్మా దేవిన ఆయన ఎక్కడ ఉన్నావు దేవా? ఓహో మా దేవిన ఎంత ఆదరగా ఉన్నది. మహాత్మా దేవి ఆయన ఎంత ఆదరించేవాని కోరిక. తమలో తలతో నమరించే వధువైన మహాత్మా దేవి ఆయన పలువైనా తెను బామ పహల్తో కావింతా మహాత్మా దేవి ఆయన పలువైనా తెను బామ పహల్తో కావింతా మల్లయ్యలో నాగలాటి నాగురుమా మహాత్మా దేవి ఆయన అంగే మల్లయ్యలో నాగలాటి నాగురువా మహాత్మా దేవి ఆయన నీ కోరిక ఎంత ఆశ్చర్యంగా దేవా. కరుమా జీవుల జిల్లా కాపాడు
మహాత్మా ఏం నాయన కరువు మా జీవుల చెల్ల కాపాడు పరమాల దయతో మహాత్మా జన్ నాయన జనులారా వినుడే బ్రహ్మము మాయా జగోములో మీదిలో ప్రకాశ గోకులో అతకలేచే కాలం నిరాచిద వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ సమాజంలారా తోరోపదేశాన బాజా పల్లెలోనా ఉపదేశాన బాజా పల్లాలోన బర్రె కడుపుల గొర్రె పుటాల రాచిద వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ జనులారా వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ సమాజంలారా పెన్నాయోటి నాయుండి చెన్నోటి గ్రామము పెన్నాయోటి నాయుండి చెన్నోటి గ్రామము వరురాల పాలయు వారణాసిద వినుడే బ్రహ్మము మాయా వినుడే సమాజంలారా కడపాయుడు నాయుడి కమలాపురములోన కడపాయుడు నాయుడి కమలాపురములోన కప్ప కోడే కోట కుయాల రాచిద వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ సమాజంలారా వేషానము నుండి విడగాలి వచ్చేను వేషానము నుండి విడగాలి వచ్చేను నరులల్ల సమాన రాసిద వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ జనులారా వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ సమాజంలారా
గాదన దేవాదరి భూమిలో గాదన దేవాదరి భూమిలో రాజే బచువన్న పుటాల రాచిత వినుడే బ్రహ్మము మాయా వినుడే సభాతున్నారా రాతే బచువన్న పుటాల రాచిత రాతే బచువన్న పుటాల రాచేద అది నిలబొక్కలాంకేమో ప్రియాల రాచిత వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ సభాజనులారా గాదన దేవాదరి భూమిలో గాదన దేవాదరి భూమిలో రాజే కోడి పొందు పుటాల రాచిత వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ సభాజనులారా గాదన రాజే గాదన రాజే కోడే బోలో గాదన రాజే కోడే బోలో పుటాల రాచిత మాయా వినుడే ఓ సమాజంలారా రాతే కోడే పొందు పుటాల రాచిత రాతే కోడే పొందు పుటాల రాచిత అది వారానే కోత ప్రియాల రాచిత వినుడే బ్రహ్మము మాయా వినుడే జనులారా వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ సభాజనులారా మగానే 7 మంది పర్యాలు రాచిత మగానే 7 మంది పర్యాలు రాచిత వాడు సకలే కాచేత లెక్కల రాచిత వినుడే బ్రహ్మము మాయా ఓ జనులారా వినుడే బ్రహ్మము మాయా వినుడే సకలే కాచేత లెక్కల రాచిత సకలే కాచిత లెక్కల రాచిత అనే చిల్లరల తోటి దించాల రాచిత వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ జనులారా వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ సభాజనులారా మరగాను పాలాలు చింతాజతో పైన మరగాను పాలాలు చింతాజతో పైన ప్రేమలే పోలేము ఉయ్యాల రాచిత వినుడే బ్రహ్మము మాయా వినుడే వినుడే బ్రహ్మము మాయా వినుడే ఓ సభాజనులారా శ్రీమల్లపునేమో ఉయ్యాల రాచిత
మల్లెపూలేమో ఉయ్యాల రాసేదా అప్పుడు మూడు లోకము తల్ల ఇవాళ రాసిత వినుడే బ్రహ్మము మాయా వినుడే వినుడే బ్రహ్మము మాయా వినుడే హరి కుమారులారా అది ఏమిటండ్రి? కుమార గోవిందయ్య అది ఏమి తండ్రి? మన ఊరికి ఉత్తరాన 12 ఆమర దూరమున ఒక్క సముద్రము కలదు. ఆ సముద్రము ఒడ్డున ఒక జమిరుషము కలదు. ఆ జమిరుషము కొమ్మ నడి సముద్రములోకి వాలి ఉన్నది. ఆ వాలిన ఆ కొమ్మకి ఉట్టి కట్టుకొని ఉయ్యాల జంపాల ఊగుతూ నీ చేతిలో ఉన్న చంద్రాయుధముతో ఒక డేడికి పికటార్చి ఆ కొమ్మకు పడిన ఆకులను విస్తరణ కొట్టుకొని తాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకి హేమందు కుమార గోవిందయ్య తండ్రి నీ అనుగ్రహం నాపై ఉండవలనే కానీ నేను తప్పకపోయి ఆ జమరిచే పాపలు విస్తరణ కుట్టుకొని తేగలను తండ్రి. నాకు సెలవు సంగం. అరే చల్లగా పోయిరాము కుమార. కొమ్మని పాటుగా ఉయ్యాలలో గేదా ఉయ్యాల ఉయ్యాలలో గోతో కొమ్మలరికి నేను ఉయ్యాలలో గేదా ఉయ్యాల. ఓం నమ శివాయ. ఓహో మా తండ్రి కొరకు ఏం దాచినామనేది? నరికితే నేను సముద్రములో పాడి కొట్టుగా పోనే ఉయ్యాల. గాడ్డాకి రాకుంటే పరశివాయోగంబు సిద్ధులకే రాకునే ఉయ్యాల. ఓం నమ శివాయ. ఓహో మా తండ్రి కొరకు ఎంత ఆశ్చర్యమైనది! చేసి వచ్చితే నాన్నే తండ్రితో మాటిస్తే వెళ్ళి చేరితే నేను ఉయ్యాల. గాడ్డాకి రాకు పరశివాయోగము సిద్ధులకే రాకునే ఉయ్యాల. ఓం నమ శివాయ. కొమ్మని పాటుతో ఉయ్యాలలో గేదా ఉయ్యాల. ఓహో దీని కొమ్మ. ఓహో మా తండ్రి చెప్పిన సముద్రం ఇదే ఉండవచ్చును. సముద్రం ఒడ్డున జమృక్షము కూడా ఇదే ఉండవచ్చును. అయినా దీని కొమ్మ నడి సముద్రంలోకి వాలి ఉన్నదే. దీనికి ఉట్టి కట్టుకొని ఉయ్యాల జంపాల ఊగుతూ నా చేతిలో ఉన్న చంద్రాయుధంతో ఒక్కటేటి కట్టుకు ఆడిచిన వెడల కొమ్మ ఎంబడే సముద్రంలో పడి కొట్టుకోబోదు నువ్వు కూడా కాక. అయినా నేను మరమల్లినచో ఆ యొక్క పరశివయోగం దూదేకుల సిద్ధినికి అయ్యాలని మా తండ్రి నాపై ఎంతటి కబడి బుద్ధి తలపెట్టినాడు. అయినా ఈ సమాచారం నా చేత కూడా కానేదంటే మా తండ్రి నన్నేమి చేయగలడు? తండ్రి ఇంతటి ఘనమైన కార్యం నా చేత కూడా కానేరాదు. మన మఠములో భజన చేసే అనాథ సిద్ధినికి చెప్పు చూడము తండ్రి. సరే అట్టను కుమార గోవిందయ్య. కుమార పోతులూరయ్య, అది ఏమి తండ్రి? ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా కుమార? వింటున్నాను తండ్రి. మరి నువ్వైనా పోయి ఆ జమిరుచమాకులను విస్తరలు కొట్టుకొని తేగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమందు కుమార పోతులూరయ్య?
తండ్రి నాలాంటి పౌరుషవంతుడు అలాంటి జమ్మి వృక్షమాకులను మన మడము చుట్టూ బండ్లకు కోసుకొస్తున్నాడు తండ్రి. నాకు సెలవు సంఘము. సరే చల్లగా పేరాం కుమారా. ఓం నమః శివాయ సిద్ధమయ్య నా పదమే ఓంకారాన్ని ఉయ్యాలే. వనరుగపు కోట భ్రూమధ్య మందున వాడవు వాడిక తోడు ఉయ్యాలే. ఓం నమః శివాయ. ఆలు ఎనిమిది అక్షరంబులు చూడ అరుడు వాడిక తోడు ఉయ్యాలే. ఆకారంబున చిలుక హంసాలు పడుకొని ఆడిస్తూ ఉన్నాడు ఉయ్యాలే. ఓం నమః శివాయ. కాకాలు పదురంగు కర్మంబు చేసుకొని కళ్ళేమో చూడు ఉయ్యాలే. కలరే ప్రేమైదున కాంతాబోధు గాని కలకండలిక చూడు ఉయ్యాలే. ఓం నమః శివాయ. దాదాయాని సర్వంలో ప్రాణాయే కలపోతే చూడు ఉయ్యాలే. పేరు కానైనా దేవాలయమున పేటలాడున్నాడు ఉయ్యాలే. ఓం నమః శివాయ. యారాలవాయాని నారాయణ నా బ్రహ్మ అడుగుడు ఉయ్యాలే. శేష సహాయాన్ని శివమూర్తులు అయ్య సాక్షిగా ఉన్నాడు ఉయ్యాలే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సిద్ధమయ్య నా పదమే ఓంకారాన్ని ఉయ్యాలే. ఓహో మా తండ్రి చెప్పిన సముద్రము ఒడ్డు ఇదే ఉండవచ్చును. సముద్రము ఒడ్డున జమ్మి వృక్షము కూడా ఇదే ఉండవచ్చును. అయినా దీని కొమ్మ నడి సముద్రంలోకి వాలి ఉన్నది. ఈ కొమ్మకు ఉట్టి కట్టుకొని ఉయ్యాల జంపాల ఊగుచు నా చేతిలో ఉన్న చంద్రాయుధంతో ఒక టేటిగా తెగటార్చిన ఎడల ఈ కొమ్మ ఎమ్మడే సముద్రంలో పడి కొట్టుకపోదును గాక. నేను మరణం పొందినచో ఆ యొక్క పరశివయోగ రహస్యము
దూదేకుల సిద్ధునికే ఇవ్వవలనని మా తండ్రి నాపై ఎంతటి కపట బుద్ధి తలపెట్టినాడు. అయినా ఇంతటి ఘనమైన కార్యం నా చేత కూడా కానే రాదంటే మా తండ్రి నన్నేం చేయగలడు? తండ్రి, అంతటి ఘనమైన కార్యము నా చేత కూడా కానే రాదు. మన మఠంలో భజన చేసే అనాథ సిద్ధునికే చెప్పి చూడము తండ్రి. కుమార పొదులురయ్య బాలక సిద్ధ మహాత్మా జగి నాయన వచ్చిన్నావా బాలక? వచ్చిన్నాను గురుదేవా. ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాట వింటున్నావా బాలక? వింటున్నాను గురుదేవా. మరి నువ్వైనా పోయి ఆ జమ్మిరుచమాకులను విస్తరణ కొట్టుకొని తేగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమందువు బాలక సిద్ధ? మహాత్మా జగి నాయన, నీ అనుగ్రహం నాపై ఉండవలను గాని నేను తప్పక పోయి ఆ జంబృషాకులు విస్తరణ కొట్టుకొని తీసుకురాగలను గురుదేవా. నాకు సెలవు సంగములు. సరే, చల్లగా పోయినాము బాలక.
మహాత్మా ఏంటి నాయన మహాత్మా ఏంటి నాయన పరమాత్మ పవాలి పవనం భగవతి మహాత్మా చేసి నాయన ఓహో మా చేసిన ఆయన చెప్పిన సముద్రం అడ్డు ఇదే ఉండవచ్చును సముద్రం పట్టుకున్న జమ్ వృక్షం కూడా ఇదే ఉండవచ్చును ఈ కొమ్మ నడి సముద్రంలో వాలి ఉన్నది దీనికి ఉట్టి కట్టుకుని ఉయ్యాల జంపాల ఊపుతూ నా చేతిలో ఉన్న చంద్రాయుధంతో ఏటి కట్టి కట్టాల్సినలా ఆ ఊడబడిన కొమ్మలు మా చేసిన ఆయనకు ఇస్తరి పుట్టుకుపోవాలని ఎంత ఆశ్చర్యంగా ఉన్నది అయినా మా జేజినాయనకి ఈ సమాచారం విన్నపించదు కాక మహాత్మా జేజినాయన నీ ఆకలి నీవు చెప్పిన వృక్షమాకులు బిస్తర్లు కొట్టుకొని తెచ్చినాను గురుదేవా నీ ఆకలి దప్పికలు తీర్చుకొని ఓ వీరనారాయణ సరే అట్టను బాలక ఓరి కుమారులారా అదేమి తండ్రి కుమార గోవిందయ్య అది ఏమి తండ్రి మన ఊరికి సమీపమున ఒక సునకము ముద్రించి 3 రోజులైనది దాని ఎడమ పక్కన నీరు రక్తము మల్లెలతో అల్లాడుతున్నది నువ్వు పోయి 3 దోషులు కుదించి రాగలవని నా మనసు కోరుచున్నది ఈ మాటకు ఏమందు కుమార గోవిందయ్య తండ్రి అంతటి ఘనమైన కార్యం నా చేత కూడా కానరాదు మన మఠములో భజన చేసి అనాథ సిద్ధికే చెప్పు చూడమ్మ తండ్రి సరే అట్టను కుమార గోవిందయ్య కుమార పోతులూరయ్య అది ఏమి తండ్రి ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా కుమార వింటున్నాను తండ్రి మరి నువ్వైనా పోయి ఆ సునకమును 3 దోషులు బుధించి రాగలవని నా మనసు కోరుచున్నది ఈ మాటకు ఏమందు కుమార పోతులూరయ్య తండ్రి అలాంటి నీచ సునకాన్ని నా చేతులారా ముట్టజాలను నా చేతులారా అంటజాలను మన మఠంలో భజన చేసే అనాథ సిద్ధునికి చెప్పి చూడము తండ్రి సరే అట్టను కుమార పోతులూరయ్య బాలక సిద్ధ మహాత్మా జేజినాయన వచ్చున్నావా బాలక వచ్చి ఉన్నాను గురుదేవా ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా బాలక వింటున్నాను గురుదేవా మరి నువ్వైనా పోయి ఆ సునకమును 3 దోషులు బుధించి రాగలవని నా మనసు కోరుచున్నది ఈ మాటకు ఏమందు కుమార బాలక చిత్త మహాత్మా జేజినాయన నీ అనుగ్రహం నాపై ఉండవలన గాని నేను తప్పకపోయి ఆ శునకమును బుధించి రాగలను గురుదేవా నాకు సలువో సంగములు సరే చల్లగా పోయిరాము బాలక
ఇది ఎంత ఆశ్చర్యమాయే. మహాత్మా మాయా మదిలో నా తెగ మెల్ల. మహాత్మా జైనాయన లామాకి మెట్టిలో మాయా మదిలో నా తెగ మెల్ల. మాయా మల్కము తెలపి మురగి కములాయ. ఇది ఎంత ఆశ్చర్యమాయే. మహాత్మా జైనాయన పిల్లలు మాయా అది మించిన మరో పాయ. పిల్లలు మాయా అది మించిన మరో పాయ. తల్లి దండుల మాయే తగదు లేదాయే. ఇది ఎంత ఆశ్చర్యమాయే. మహాత్మా జైనాయన నాదా బిందువులాయే ఉదచారములాయ. ఏ నాదా బిందువులాయే ఉదచారములాయే. ఆరు చిత్రాదులపై అల్లాడుదాయే. ఇది ఎంత ఆశ్చర్యమాయే. మహాత్మా జైనాయన తెల్ల సూటే గురు మాయా తెల్ల సూటే పయులాయ. అయ్యా తల సూటే గురు మాయా తల సూటే పయులాయ. తెలివే మాలిన భావి కసివేదములో దాయే. ఇది ఎంత ఆశ్చర్యమాయే. మహాత్మా జైనాయన విష్ణు విశ్వరులాయే దేవతాలైరే. విష్ణు విశ్వరులయ దేవతాలయ. బ్రహ్మదేవుని మాయే మది దాపిపోయాలి. ఇది ఎంత ఆశ్చర్యమాయే. ఎల్లా లోకమై దేహమై కనపింపాదాయే. ఇది ఎంత ఆశ్చర్యమాయే. మహాత్మా జైనాయన ఓహో మా జైనాయన చెప్పిన సులభం ఇదే ఉండవచ్చును. అయినా దీని ఎడమ డొక్కన రక్తము నీరు మల్లెలతో అల్లాడుతున్నది కదా. ఛీ, అయినా ఈ సునకమును బుధించదు కనుక గురుదేవా, 3 దోశలు బుధించగానే ప్రపంచంలో ఉన్న పంచదార పాల పరిమాణం కన్నా నాకు ఎక్కువగా రుచి పడుతున్నది. అయినా అధిక దోశ అందుకునేది కాక. ఓహో, ఎంత అవతార మూర్తివయ్యా, అంత నీ మహిమనే గురుదేవా. అయినా ఈ సమాచారము మా జేజినాయనతో విజ్ఞాపించదు కాక. మహాత్మా జేజినాయన, నీవు చెప్పిన సునకమును 3 దోశలు బుధించి వచ్చినాను గురుదేవా. బాలక, 3 దోశలు బుధించితివే లేక అధిక దోశలకి ఆశపడితివే బాలక? మహాత్మా జేజినాయన, అధిక దోశలు ఆశపడగానే అదృశ్యమైపోయిన గురుదేవా. బాలక, అధిక దోశలు అందింటే గాన నాకన్నా గొప్పవాడు అవును బాలక. అట్లున్నా గురుదేవా. అవును బాలక. ఓరి కుమారులారా, కుమారా గోవిందయ్య, అది ఏమి తండ్రి, మన ఊరికి ఉత్తరాన 12 ఆమల దూరమున 12 మనవులు ఉక్కు తెప్పించున్నాను. అవి 12 ఉక్కు గుండ్లు చేయించున్నాను. 7 14 రోజులు
కొలిమిలో కాగుచున్నవి. అవి నువ్వు పోయి ఆ కాగే ఉక్కుగుండను బుధించి రాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు హేమందు కుమార 500 రూపాయలు బహుకరించినారు. తండ్రి, అంతటి ఘనమైన కార్యం నా చేత కూడా కానేరాదు. మన మఠములో భజన చేసే అనాథశనికే చెప్పు చూడుము తండ్రి. మా మామ ఎక్కడ ఉన్నా అతడు కుమార. చేయించాలని మరీ కోరుచున్నాను. అతడు కుమార గోవిందయ్య, కుమార పోదులూరయ్య, అది ఏమి తండ్రి? ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా కుమార? వింటున్నాను తండ్రి. మరి నువ్వైనా పోయి ఆ కాగే ఉక్కుగుండను బుధించి రాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు హేమందు కుమార పోదులూరయ్య. తండ్రి, నీ అనుగ్రహం నాపై ఉండవలను గాని నేను పోయి ఆ కాగే ఉక్కుగులను భుజించి వస్తును తండ్రి. నాకు సెలవు సంగము. సరే, చల్లగా పేరాము కుమార. ఓహో, మా తండ్రి చెప్పిన కాగే ఉక్కుగుళ్ళు ఇవే ఉండవచ్చును. అయినా ఇవి మంటికి మింటికి ఏకమై మండుచున్నవే. అయినా ఈ కాగే ఉక్కుగుళ్ళను భుజించినచో నా పేగులు మల మాడి సత్తునుగాక. నేను మరణం పొందినచో ఆ యొక్క పరిశీలన రహస్యము దూదేకుల సిద్ధునికే ఇవ్వవలనని మా తండ్రి నాపై ఎంతటి కపట బుద్ధి తలపెట్టి ఉన్నాడు. అయినా ఇంతటి ఘనమైన కార్యము నా చేత కూడా కానేరాదంటే మా తండ్రి నన్నేం చేయగలడు? తండ్రి, అంతటి ఘనమైన కార్యము నా చేత కూడా కానేరాదు. మన మఠములో భజన చేసే అనాథ సిద్ధునికి చెప్పి చూడము తండ్రి. బైకులు బంద్ చేస్తారు చూడు. బాలక సిద్ధ, మహాత్మా జేజిన ఆయన వచ్చిన్నావా బాలక? వచ్చి ఉన్నాను గురుదేవా. ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా బాలక? వింటున్నాను గురుదేవా. మరి నువ్వైనా పోయి ఆ కాగే ఉక్కు గుళ్ళను బుధించి రాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు హేమందు బాలక సిద్ధ. మహాత్మా జేజిన ఆయన నీ అనుగ్రహం నాపై ఉండవలను గాని నేను పోయి ఆ కాగే ఉక్కుగులను బుధించి రాగలను గురుదేవా. నాకు సెలవు సంగములు. సరే, చల్లగా పేరాము బాలక. ఓహో ఓహో, మా జేజిన ఆయన చెప్పిన ఉక్కుగుండు ఇదేముండవచ్చును. అయినా ఈ ఉక్కుగుండు మంటికి మెంటికి మంటలై ఏకమై మండుచున్నవే. అయినా ముగ్గురు త్రిమూర్తులను తలచిది కాక. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులను తలచిది కాక. మహాత్మా జేజిన ఆయన మహాత్మా జేజిన ఆయన శివ 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 శివయానలే మా సిక్కులను ఎల్ల భారతోళమనలే పజుయింపవే మనస పజుయింపవే అన్నాముగా మదిని గోవిందయానలే. మహాత్మా జేజిన ఆయన కృష్ణ 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 యానలే మా కష్టములు ఎల్ల భారతోళమనలే పజుయింపవే మనస పజుయింపవే అన్నాముగా మదిని గోవిందయానలే. ఓహో, ముగ్గురు త్రిమూర్తులను తలచగానే మంటలు చల్లారిపోయినవి. అయినా భుజించదు గనక ఓహో భుజించదగను. ఓ ఓ
ఉన్న ఈ ఉక్కులు భుజించగానే ప్రపంచంలో ఉన్న పంచదార పాల పరిమాణం కన్నా నాకు ఎక్కువగా రుచపడుచున్నది. ఎంత అవతార మూర్తివయ్యా, అంతా నీ మహిమనే గురుదేవా. అయినా ఈ సమాచారం మా జేజిన విన్నపించదు కాక. మహాత్మా జేజినాయన, నీవు చెప్పిన ఉక్కుగుండు బుధించి వచ్చినాను గురుదేవా. సరే అట్టడు బాలక. హోరి కుమారులారా, కుమార గోవిందయ్య, అది ఏమి తండ్రి? చుట్టూ 7 కొండలు కలవు, చుట్టూ 7 సముద్రములు కలవు, చుట్టూ 7 కొండలు కలవు. ఆ కొండల మధ్యలో ఒక రవల కొండ కలదు. ఆ రవల కొండలో ఒక కొమ్మరి పుట్ట కలదు. ఆ పుట్టలో చూడనాంబాము కలదు. ఆ నాగంబాముని పట్టి తేగలవని నా మనసు కోర్చున్నది. ఈ మాటకు ఏమందు కుమార గోవిందయ్య? తండ్రి, అంతటి ఘనమైన కార్యం నా చేత కూడా కానేరాదు. మన మఠములో భజన చేసే అనాథ సిద్ధునికి చెప్పు చూడమ్మ తండ్రి. సరే అట్టను కుమార గోవిందయ్య. కుమార పోతలూరయ్య, అది ఏమి తండ్రి? ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా కుమారా? వింటున్నాను తండ్రి. మరి నువ్వైనా పోయి ఆ కోడనాగంబావుని పట్టి తాగలవని నా మనసు కోర్చున్నది. ఈ మాటకు ఏమందు కుమారా పోతలూరయ్య? తండ్రి, అలాంటి విష పురుగును నా చేతులారా ముట్టజాలను, నా చేతులారా అంటజాలను. మన మఠములో భజన చేసే అనాథ సిద్ధునికి చెప్పి చూడము తండ్రి. సరే అట్టను కుమార పొదులూరయ్య. బాలక సిద్ధ, మహాత్మా జేజినాయన, వచ్చిన్నావా బాలక? వచ్చి ఉన్నాను గురుదేవా. ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా బాలక? వింటున్నాను గురుదేవా. మరి నువ్వైనా పోయి ఆ కోడి నాగంబాముని పట్టి తేగలవని నా మనసు కోర్చున్నది. ఈ మాటకు ఏమందు బాలక సిద్ధ? మహాత్మా జేజినాయన, నీ అనుగ్రహం నాపై ఉండవలను గాని నేను పోయి తప్పక ఆ కోడి నాగును పట్టి తీగలను గురుదేవా. నాకు సెలవో సంగము. సరే చల్లగా పోయినాము బాలక.
पाटू टाके साधा होते पण जगते साधू मरुग साधू दान पल्ले नल्ला गाले गाजे रे हम पट्टा उत्तरे मन्ना तो कहनो लारा पट्टा उत्तरे मन्ना महात्मा जय మహాత్మా జేజి నాయన మహాత్మా జేజి నాయన నీ నామస్మరణ వలన పుట్టలో సుగంధ పరిమళమైన పూలమాల నా చేతికి అందినది గురుదేవా. అయినా ఈ పూలమాల మా జేజి నాయన అలంకరించదు కాక. మహాత్మా జేజి నాయన ఈ పూలమాల నీ మెడలు అలంకరించదు కాక. సరే అట్టడం బాలక. ఓరి కుమారులారా, అది ఏమి తండ్రి? కుమార గోవిందయ్య, అది ఏమి తండ్రి? రాను రాను నా కనుచూపు మధ్యమవుతున్నది, నా పిక్కలు గడగడ వణుకుచున్నవి. రేపు సోమవారము మిట మధ్యాహ్నమున 2:30 గంటలకు నేను జీవ సమాధి చెందబోతున్నాను. నువ్వు బనిగానిపల్లెకి పోయి నా జీవ సమాధికి వాడని పుష్పములు దేవదారి ఫలములు అంటదేగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమందువు కుమార గోవిందయ్య? తండ్రి, అంతటి ఘనమైన కార్యం నా చేత కూడా కానేరదు. మన మఠములో భజన చేసే అనాథ సిద్ధికి చెప్పు చూడము తండ్రి. సరే అట్టను కుమార గోవిందయ్య. కుమార పోతలూరయ్య, అది ఏమి తండ్రి? ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా కుమార? వింటున్నాను తండ్రి. మరి నువ్వైనా పోయి ఆ వాడని పుష్పములు దేవదారి ఫలములు నా జీవ సమాధికి అంటదేగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమందువు కుమార పోతలూరయ్య? తండ్రి, అంతటి ఘనమైన కార్యము నా చేత కూడా కానేరాదు. మన మఠములో భజన చేసే అనాథ సిద్ధునికి చెప్పి చూడము తండ్రి. సరే అట్టడో కుమార పోతలూరయ్య. బాలక సిద్ధ, మహాత్మా జేజి నాయన చిన్నవా బాలక? వచ్చి ఉన్నాను గురుదేవా. ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా కుమార? వింటున్నాను గురుదేవా. నువ్వైనా పోయి బనగానపల్లెకి వాడని పుష్పములు దేవదారి ఫలములు నా జీవ సమాధికి తేగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమందువు బాలక సిద్ధ? మహాత్మా జేజి నాయన నీ అనుగ్రహం నాపై ఉండవలను గాని నేను పోయి బనగాను పల్లకి వారిని పుష్పములు దేవదారు ఫలములు నీ జీవ సమాధి అంట తీయను గురుదేవా. నన్ను దీవించు పంపము. సరే సల్లగా పోరాము బాలక.
చేస్తూ మోతలు లేవు చుట్టోట వెలేయండు బాట బయలయ్యండు భావము రావండు పండు దేవా దారే పాండు మహాత్మా దేని ఆయన దేశము గహనాలు కుమ్మాలలో వండ మహాత్మా దేని ఆయన దేశము గహనాలు కుమ్మాలతో వండ పాటలే పండు పైగాలై వండ పండు దేవా దారే పాండు మహాత్మా దేని ఆయన ఆయతాలు విడుదలతోనే జగకేరే కాపండ ఆయతాలు విడుదలతోనే జగకేరే కాపండ మరి సత్యవాదులకు మరుగునా ఉండ పండు దేవా దారే పాండు మహాత్మా దేని ఆయన అందారిలో ఉండు ఆనందమయ్యండ అందారిలో ఉండు ఆనందమయ్యండ సర్వజనులకెల్ల సర్వమయ్యండ పండు దేవా దారే పాండు మహాత్మా దేని ఆయన తప్పులు పాటలు చాలా హితమోదాయండేనా నా తప్పులు పాటలు చాలా హితమోదాయండేనా జహాలి లేని పండు జగమిల్లాయండ మహాత్మా దేని ఆయన అందినాయే శివా ఆత్మలాయండ అందినాయే శివా ఆత్మలాయండ సందేశము మోయేల సర్వమయ్యండ పండు దేవా దారే పాండు మహాత్మా దేని ఆయన ఓహో ఆ దేని ఎంత ఆశ్చర్యాన్నది క్రోధము నెల్ల ఖండించ పండ క్రోధము నెల్ల ఖండించురు పండు బ్రహ్మాండ మాంగోల భ్రమలామై వంద పండు దేవా దారే పాండు మహాత్మా దేని ఆయన మోతులకు ముఖ్యముగా దాపండ మోతులకు ముఖ్యముగా దాపండు నిజ మాతాంగిగా చూడు నెగబోనై ఉండు పండు దేవా దారే పాండు మహాత్మా దేని ఆయన తులా వేదావాదు
కుల బిందు కుల మాయే కృష్ణేయంగా మహాత్మా జేడి నాయన అలా నా జోకేందులకు అనిత వైలుండ మహాత్మా జేడి నాయన అలా నా జోకేందులకు అనిత వైలుండ అలా వేదిలా బ్రహ్మ మంగళాయంగా చిన్న ఈశ్వరయ్య లాస్ట్ డేకు 500 రూపాయలు బహుకరించినారు. మహాత్మా జేడి నాయన నేను ఎదులో పడి వీరదాలకపోతున్నా నా పైన కరుణ కలిగి నన్ను గడ్డకి రచింపు తండ్రి నాకు అంతే చాలవు గురుదేవా. ఓ మాయాల మనస, ఆ సిద్ధయ్య ఏటులో పడి వీరజాలకున్నాడు, గడ్డకు రప్పించుమయ్యా.